అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు గురించి చెప్పుకుంటున్నాం. ఇన్నర్ రింగ్ రోడ్డు ఇదనమాట. ఇన్నర్ రింగ్ రోడ్డు యొక్క ప్రాధాన్యం ఏంటి? రాజధాని అమరావతి రహదారులని ప్రాంతీయ రహదారుల మొత్తాన్ని కలపటం మెయిన్. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఏంటంటే విజయవాడ సిటీలోకి ట్రాఫిక్ రాకుండా డైవర్ట్ చేయడానికి ఇది ఒక మంచి ఇన్నర్ రింగ్ రోడ్ ఉపయోగపడుతుంది. అది రెండో పాయింట్. ఇంకో మూడోది ఏంటంటే రాజధాని ప్రాంతంలో రేడియల్ రహదారులు ఇవి ఉన్నాయి కదా, E3, E2, E4, N1, N2, N3 ఇవన్నీ, వీటన్నిటికీ ఇన్నర్ రింగ్ రోడ్డు కనెక్ట్ చేయటం, ఇది మూడో పాయింట్. తర్వాత అమరావతి విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలకు అన్నిటికీ రాబోయే కొత్త అర్బన్ నోడ్స్ కానీ అర్బన్ డెవలప్మెంట్ అర్బన్ నోడ్స్ ఇవన్నీ అనుసంధానం చేయడం, ఇది ఒకటి మెయిన్ పాయింట్. తర్వాత ప్రాంతీయ రవాణా అంటే లోకల్లో అక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి చుట్టూ తిరిగి రాకుండా ఎక్కడికక్కడ కనెక్టివిటీ ఇవ్వటం, ఇది ముఖ్య ఉద్దేశం. అంటే మెయిన్గా ఈ అర్బన్ ఏరియాని కనెక్టివిటీ ఇవ్వడం ఈ ఇన్నర్ రింగ్ రోడ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందుట్లో విజయవాడ అమరావతి కవర్ చేస్తూ మొత్తం 96.16 కిలోమీటర్లో ఇన్నర్ రింగ్ రోడ్డు మొదలు పెడుతున్నారు. ఇందుట్లో 2 పార్ట్లుగా విభజిస్తున్నారు. ఈ 2 పార్ట్లో ఏవేమి ఊర్లు వస్తాయి ఏంటో అన్నీ వివరంగా చెప్తాము. ఇది ఇన్నర్ రింగ్ రోడ్ అనేది 2 ఫేజ్లుగా స్టార్ట్ అవుతుందండి. ఇది ఫస్ట్ ఫేజ్లో వచ్చేసి కేతనకొండ నుంచి ఇలా రాజధాని మీదుగా ఇలా వచ్చేసి ఈ అమరావతిని కవర్ చేస్తూ ఇది విజయవాడను కూడా కవర్ చేస్తూ ఇక్కడ వెస్ట్ బైపాస్ దగ్గర వెదురుపావులూరు ఉన్నట్టుగా ఇక్కడ వరకు ఫస్ట్ ఫేజ్ అండి. ఈ ఫస్ట్ ఫేజ్ తర్వాత వెదురుపావులూరు నుంచి ఇక్కడి నుంచి మళ్ళీ నున్న మీదుగా ఇట్లా వచ్చేసి కేతనకొండ కాడ కలిసిద్ది. ఇందుట్లో మరి సెకండ్ ఫేజ్, ఈ సెకండ్ ఫేజ్లో వచ్చేసి 8 కిలోమీటర్లు వచ్చేసి కొండపల్లి దగ్గర వస్తుందండి. ఇందుట్లో 7 కిలోమీటర్ల దాకా టన్నెల్ ఉంటుంది. ఈ టన్నెల్లో గుండా ఉండటం వల్ల ఈ సెకండ్ పార్ట్లో కొద్దిగా ఆలస్యం అయింది. ఫస్ట్ పార్ట్ మాత్రం ఇది స్టార్ట్ చేస్తారు. ఈ ఫస్ట్ పార్ట్లో ఏమేమి ఊళ్ళు వస్తాయి ఏంటో కూడా చెప్తాం. ఇన్నర్ రింగ్ రోడ్ అనేది 6 వరుసలుగా స్టార్ట్ చేస్తున్నారండి. 6 వరుసలకు తోడు సైడ్న అటు ఇటు సర్వీస్ రోడ్లు ఉంటాయి. సర్వీస్ రోడ్తో పాటు సైకిల్ ట్రాక్ కూడా 2.5 మీటర్స్ వదులుతున్నారు. వాకింగ్ ట్రాక్ ఉంటుంది, మళ్ళీ గ్రీనరీ ఉంటుంది. ఇవన్నీ కలిపి 75 మీటర్ల విడ్త్తో ఉంటుంది. ఇది మొత్తం 96.16 కిలోమీటర్లతో పాటు 75 మీటర్ల విడ్త్తో ఈ ఇన్నర్ రింగ్ రోడ్ అనేది మొత్తం ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మించబడుతుంది. ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు ఫస్ట్ ఫేజ్ వచ్చేసి 67.57 కిలోమీటర్లో స్టార్ట్ చేస్తారనమాట. ఈ ఫస్ట్ ఫేజ్లో వచ్చేసి ఇక్కడ కేతనకొండలో స్టార్ట్ అయితే ఇలా నది మీదుగా వైకుంఠపురం వస్తాం. వైకుంఠపురం నుంచి పెద్దమొద్దూరు, చావపాడు, ఇట్లా కర్లపూడి నుంచి మోతడక, నిడముక్కల ఇలా వచ్చేస్తుంది. తాడికొండ మీద కంతేరు, విజయవాడ ఇక్కడ వచ్చేసి కాజా నుంచి ఇలా లోపలికి వస్తుంది దేవేంద్రపాడు. ఇలా ముందుకు వచ్చేస్తే కృష్ణానది దాటగానే ఇలా ముందుకు వస్తే పెనంలూరు. ఈ పెనంలూరు నుంచి డోనాథ్కూరు, సవారగూడెం ఇలా దీన్ని వచ్చేసి ఇక్కడ వెదురుపావులూరు దగ్గర వస్తాయి. ఈ మొత్తం 41 గ్రామాల్లో 28 గ్రామాలు ఇక్కడే కవర్ అవుతాయి అన్నమాట ఈ ఫస్ట్ ఫేజ్లో. మిగిలిన సెకండ్ ఫేజ్లో వచ్చేసి వెదురుపావులూరులో స్టార్ట్ అవుతుంది. ఈ వెదురుపావులూరు నుంచి రామచంద్రాపురం, నున్న తాడేపల్లి, కొత్తూరు తాడేపల్లి, పాతపాడు, వెలగలేరు, కౌలూరు. ఈ కౌలూరు తర్వాత కొండపల్లి, ఇబ్రహీంపట్నం, జూపూడి, త్రిలోచనాపురం, కేతనకొండ వెళ్ళిపోయింది అనమాట. త్రిలోచనాపురం, కేతనకొండ వెళ్ళిద్ది. ఇక్కడ కొండపల్లి దగ్గర ఇది ఉంది కదా, ఇది వచ్చేసి NH13 కవర్ చేస్తుంది. ఇక్కడ NH30, ఇక్కడేమో NH65. విజయవాడ హైదరాబాద్ని కేతనకొండ దగ్గర NH65 ఇక్కడ ఒక జంక్షన్ వస్తుంది. ఇదేమో ఇక్కడ ఒక హైవేని క్రాస్ చేస్తుంది. ఇది వచ్చేసి NH30. ఇక్కడ యువతలకు వచ్చేస్తే ఇక్కడేమో NH16 ఇది వెస్ట్ బైపాస్ దగ్గర ఒకసాట. ఇక్కడ నెడమానూరు దగ్గర వైజాగ్ వెళ్ళే రూట్ అనమాట. ఇది ఇక్కడ ఒకసారి క్రాస్ చేస్తుంది. ఇంకా ఇటువైపు వస్తే ఇక్కడ బందర్ వెళ్ళేది బందర్ రోడ్ అనమాట. బందర్ రోడ్లో పెనంలూరు దగ్గర ఇక్కడ కూడా హైవేని క్రాస్ చేస్తుంది. ఇటువైపు ముందుకెళ్తే కాజా దగ్గర హైవేని క్రాస్ చేస్తుంది ఇక్కడ కాజా దగ్గరలో. ఇంకా తర్వాత చూసుకుంటే
ఇక్కడ మనం జంక్షన్స్ చూసుకుంటే ఇక్కడ NH65 విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే కాడ కేతనకొండ దగ్గర ఒక ఇంటర్చేంజ్ వస్తుంది. ఈ ఇంటర్చేంజ్ తర్వాత ఇటు ముందుకు వస్తే ఇటు కొటికలపూడి మీదుగా కొటికలపూడి ఇటు వైకుంఠపురం వచ్చేస్తాం. వైకుంఠపురం దగ్గర ఇక్కడ నుంచి కిందకు వస్తే వడ్డమాన్ వస్తుంది. వడ్డమాన్ దగ్గర ఒక ఇంటర్చేంజ్ వస్తుంది. ఈ E3 అనే రోడ్డు అప్పుడు వడ్డమాన్ దగ్గర కలుస్తుంది. E3 ఇది ఒక జంక్షన్ అనమాట. E3 దగ్గర సీడ్ యాక్సెస్ రోడ్డు అది ఒక జంక్షన్ వస్తుంది. దాని తర్వాత E5 దగ్గర ఒక జంక్షన్ వస్తుంది. E5 దగ్గర ఒక జంక్షన్ వచ్చింది. E7 నెక్స్ట్ E7లో కూడా ఒక జంక్షన్ వస్తుంది. ఇది కర్లపూడి దగ్గర వస్తుంది. E7లో E9 వచ్చేసి E9 కూడా కర్లపూడి దగ్గరలోనే వస్తుంది. ఇది ఒక ఇంటర్చేంజ్ వస్తుంది. ఇంటర్చేంజ్ ఇది కూడా E9. తర్వాత వచ్చేసి E11 వచ్చేసి E11 ఇదండి. E11 కూడా ఇక్కడ ఒక వస్తుంది. ఇక్కడ కూడా ఇంటర్చేంజ్ అనేది E11 పెదపరిమి దగ్గర వస్తుంది. తర్వాత E13 వచ్చేసి ఇది E13 కూడా ఇక్కడ ఒక ఇంటర్చేంజ్ వస్తుంది. ఇది తాడికొండ దగ్గర వస్తుంది. తర్వాత NH16 చిన్నకాకాని ఇక్కడ వస్తుంది. ఇది పెద్ద ఇంటర్చేంజ్ వస్తుంది. NH16 ఇదొకటి. ఇది వచ్చేసి NH65 అండి. అంటే ఇది బందర్ వెళ్ళే రోడ్డు. విజయవాడ నుంచి బందర్ వెళ్ళే రోడ్డు. ఇక్కడ పెనమలూరు దగ్గర పెద్ద ఇంటర్చేంజ్ వస్తుంది. ఇది కూడా ఈ ఇంటర్చేంజ్ తర్వాత పెనమలూరు నుంచి తర్వాత వచ్చేసి పెనమలూరు తర్వాత ఇక్కడ వైజాగ్ వెళ్ళే హైవే అనమాట. ఈ వైజాగ్ వెళ్ళే హైవే నిడమానూరు దగ్గర వస్తుంది. ఇక్కడ ఒక పెద్ద ఫ్లైఓవర్ కూడా వస్తుంది నిడమానూరు దగ్గర. ఈ ఫ్లైఓవర్ కూడా క్రాస్ చేస్తుంది ఇక్కడ ENR రింగ్ రోడ్డు. ఇది దాటాక ఈ ఫ్లైఓవర్ దాటాక నెక్స్ట్ వెదురుపావులూరు. ఇది వెస్ట్ బైపాస్ చెప్పాక వెస్ట్ బైపాస్ దగ్గర ఇక్కడ క్రాస్ చేస్తుంది అనమాట. ఇది మెయిన్. ఇదొకటి. ఇక్కడ నుంచి నెక్స్ట్ వచ్చేసి వెస్ట్ బైపాస్ తర్వాత ఇక్కడ ముందుకెళ్తే ఇక్కడేమో కొత్తూరు తాడేపల్లి రోడ్డు. ఇక్కడ ఒకటి నొన్నెల్లి కాడ ఒకసారి క్రాస్ చేస్తుంది. ఇక్కడ కొత్తూరు తాడేపల్లి ఈ ఏరియాలో ఒకటి ఉంటుంది. ఇన్నరింగ్లో ఈ ముందుకు వస్తే ఇక్కడ చూసారా ఇది వచ్చేసి గ్రీన్ఫీల్డ్ హైవే. ఈ గ్రీన్ఫీల్డ్ హైవేని కూడా క్రాస్ చేస్తుంది. ఈ గ్రీన్ఫీల్డ్ హైవేని కౌలూరు దగ్గర క్రాస్ చేస్తుంది. ఈ కౌలూరు నుంచి ఇక ముందుకెళ్తే కొండపల్లి ఫారెస్ట్ ఏరియా. ఈ ఏరియాలో మొత్తం టన్నెల్ వస్తుంది ఒక 7 కిలోమీటర్స్ దాకా. ఈ టన్నెల్ దాటితే మొత్తం కేతనకొండ వస్తుంది అనమాట. అంటే ఇన్నర్ రింగ్ రోడ్డు మొత్తం ఇది 96.16 కిలోమీటర్లు మొత్తం ఉంటే రెండు ఈ 2 ఫేసెస్గా స్టార్ట్ చేస్తారు. ఈ ఫస్ట్ ఫేస్లోనేమో ఈ కేతనకొండ నుంచి ఇలా వెదురుపోలూరు దాకా వస్తుంది. సెకండ్ ఫేస్ వచ్చేసి ఈ కొండపల్లి ఏరియా నుంచి ఈ వెస్ట్ బైపాస్ నుంచి ఈ నొన్నవేది నుంచి కేతనకొండ దాకా వస్తుంది. ఇది మొత్తం 2 ఫేస్లో తయారు చేస్తారు. త్వరలోనే ఇది PPP విధానంలో పట్టాలు ఎక్కబోతుంది. ఇలాంటి మరిన్ని విషయాలు మేము చెప్తుంటాం. మా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.